మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన ఓ గొప్ప ప్రజా సేవకుడు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడు ఆయన. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అలుపెరగని పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు ఆయన. ఉన్నత విద్యలను అభ్యసించిన తనలో ఆదర్శ భావాలు, నైతిక విలువలు మెండు. ఆయన మరెవరో కాదు, కొత్వాల్గూడ 119 డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కోనమల్ల శ్రీనివాస్ ప్రజాపతి. సార్ నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే కిషోర్. ఉన్నత విద్యను అభ్యసించిన మీరు అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు, మరి మీరు ప్రభుత్వం అటువైపు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఎస్, అంటే నేను అప్పట్లో ప్రయత్నం చేశానండి. ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉండే, ప్రత్యేక తెలంగాణ సపరేట్ అయింది. అసలు తెలంగాణ సపరేట్ అయింది అవసరం అంటారు? తెలంగాణ అవసరం కాబట్టే ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీరు చాలా చురుకైన పాత్ర పోషించారంటారు. ఎస్, చేసిన నా సహచర ఉద్యమకారులతో కలిసి నేను. ఓకే, మీపై చాలా కేసులు నమోదయ్యాయి అంటుంటారు. అంటే ఉద్యమంలో చేసినప్పుడు అన్ని మేము వారానికి శాంతియుత పోరాటాలు చేసామంటున్నారు మీరు. ఎస్, శాంతియుత పోరాటాలు చేస్తే కేసులు నమోదు కావాలి. మీరు ఎంత చెప్తున్నారు, మరి కవిత గారు మరి ఎందుకు వెళ్ళినట్టు బయటికి? అలా ఈ పార్టీలు మారడం అనేది సహజమే. ఇప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు ఇప్పుడు కొన్నిసార్లు ఓకే, నేను మీ ఆహారాన్ని చూస్తుంటే, అంటే మీ వేష భాషలు చూస్తుంటే మీరు చాలా శాంత స్వభావి, మృదు స్వభావం అని అనిపిస్తారు. కానీ వాస్తవానికి మీ 119 డివిజన్ పరిధిలో మీరు చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా ఫెరోషియస్గా వ్యవహరిస్తుంటారు అంటుంటారు. ఇది వాస్తవం కాదంటారా? ఎస్, కరెక్టే. తప్పేం లేదా మనిషి అగ్రెసివ్నెస్ అనేది. అంటే అగ్రెసివ్ ఇప్పుడు శ్రీనివాస్ గారి బలం ఏంటి, బలహీనత ఏంటండి? అసలు ప్రజలే నా బలం, ప్రజలే నా బలహీనత. 24వ వార్డు అభివృద్ధి కోసం దాదాపుగా 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా నిధులు ఖర్చు చేశామని చెప్తారు. ఇదే క్రమంలో సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి కొంత పర్సంటేజ్ డిమాండ్ చేశారు మీరు. ఇది వాస్తవం కాదంటారు? 100% వాస్తవం కాదు, 100%, 99% కాదు. ఓకే అండి, ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నారు. ఎస్, ఏ పార్టీ కూడా మారలేదు. పార్టీ మారవని మిమ్మల్ని వేరే పార్టీలు ఆహ్వానించాయా లేదా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా కొత్వాల్గూడ 119 డివిజన్ పరిధిలో ఎవరికి ఎలాంటి అక్కరొచ్చినా, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా టక్కున గుర్తొచ్చే పేరు కోనమల్ల శ్రీనివాస్. అసలు ఈ కోనమల్ల శ్రీనివాస్ ఎవరు, తనతోనే మాట్లాడి తన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే కిషోర్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అన్న, చాలా బాగున్నా. ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ నాన్నగారు కావచ్చు, మీ తాతగారు కావచ్చు, ఆర్థికంగా స్థితిమంతురా లేకపోతే మధ్యతరగతి కుటుంబానికి చెందినవారండి? మాది బేసిక్గా మధ్యతరగతి కుటుంబం అన్న. మా అమ్మ నాన్న కూడా మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళకు మేము ఒక 4 సంతానం, 3 అన్నదమ్ములము, ఒక చెల్లి నాకు. 4 కూడా ఇక్కడే శంషాబాద్, మేమంతా సెలవుడు ఉన్నాము. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఓకే, మీకున్న విద్యార్హతలు ఏంటి? మీరు ఎంత దాకా చదివారు, ఎక్కడెక్కడ చదివారు? నేను నా క్వాలిఫికేషన్ వచ్చేసి MBA LLB చేశానండి. ఈ 2 కాకుండా మళ్ళీ లైబ్రరీ సైన్స్లో MLSC చేశాను. అప్పట్లో MLSC కంప్లీట్ అయినాక ఓయూలో ఎంఫిల్ రిజిస్టర్డ్ అయ్యింది. కానీ ఇక ఎంఫిల్ మధ్యలోనే ఆపేసినాం. తెలంగాణ ఉద్యమంలో అప్పట్లో ఆ ఉద్యమం నడుస్తున్న టైంలో ఈ ఎంఫిల్ కంప్లీట్ చేయడం సాధ్యపడలేదు. కాబట్టి ఆడికే డ్రాప్ అయిపోయినా. చేసేసి తర్వాత ఉన్నత విద్యను అభ్యసించిన మీరు అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు, మరి మీరు ప్రభుత్వం అటువైపు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఎస్, అంటే నేను అప్పట్లో ప్రయత్నం చేశానండి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా రాశాను. ప్రిలిమినరీ క్లియర్ చేశాను. దాని తర్వాత SI కూడా ట్రై చేశాను. అనేకమైనటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశాను, అపియర్ అయ్యాను. కానీ మనం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పట్లో ఉన్న నేపథ్యం ఏంటంటే, అప్పట్లో బాగా మనకు ఒక ఇబ్బంది నడుస్తుండే. జాబులే కానీ, నిధులే కానీ, నీళ్లు కానీ, ఈ నియామకాలే, వీటి మీదే కదా కేసీఆర్ గారు పోరాటం చేయడం జరిగింది. ఆ తరుణంలోనే మాకు అప్పట్లో
ఇక్కడ కొంచెం తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారికి కొంచెం జాబులు వచ్చే పరిస్థితి ఉండకపోతుండే. అన్ని ఎంట్రన్స్ రాశాను, అన్ని క్వాలిఫై అయ్యాను, కానీ లాస్ట్కి వచ్చే వరకు ఇంటర్వ్యూ దగ్గర ఎక్కడో పోతుండే. నేను మెయిన్స్ కూడా రాశాను, ప్రిలిమినరీస్ క్లియర్ చేశాను. అప్పట్లో ఏది ఏపీపీఎస్సి ఉండే అప్పుడు అవన్నీ కూడా రాశాను. కానీ అదృష్టం మనది ఇక్కడ రాజకీయం వైపు తీసుకొచ్చింది. ఇందులో ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉండే, ప్రత్యేక తెలంగాణ సపరేట్ అయింది. Yes. అసలు తెలంగాణ సపరేట్ ఉంది అవసరం అంటారా? ఖచ్చితంగా, అంత మెల్లగా చెప్పేది ఏం లేదు. ఖచ్చితంగా తెలంగాణ అవసరము. తెలంగాణ అవసరం కాబట్టే ఈరోజు తెలంగాణ సపరేట్ స్టేట్గా ఆవిష్కృతం అయ్యింది. తెలంగాణ జాతిపిత మహనీయులు కేసీఆర్ గారు తెలంగాణ యొక్క మహోన్నతత ఏంది, మరి తెలంగాణ యొక్క ఆవశ్యకత ఏంది, తెలంగాణ యొక్క అస్తిత్వం ఏ విధంగా ఉంది, అసలు ఎట్లా ఉండాలి, తెలంగాణ ఎందుకు అవసరం అనేది ఆయన చెప్పిన స్పీచ్లు విని, ఆయన చెప్పినటువంటి టీవీ ఇంటర్వ్యూలు వినే యువత అంతా కూడా అక్కడ అట్రాక్షన్ అయ్యి ఆయన వెంబడి నడవడం జరిగింది. ఖచ్చితంగా ఇలా తెలంగాణ అవసరం, దాన్ని తెలంగాణ సాధించుకున్నాము. కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేసి తెలంగాణ సాధించినాము. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అవసరం. తెలంగాణ అనేది వాళ్ళ హక్కు, తెలంగాణ ప్రజల యొక్క హక్కు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీరు చాలా చురుకైన పాత్ర పోషించారంటుంటారు. ఎస్, చేసిన నా సహచర ఉద్యమకారులతో కలిసి నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే నేను అప్పుడు ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అనుకుంటా. ఎంబీఏ ఫైనల్ ఇయర్ ఓయూ అఫిలియేషన్ కాలేజ్ నేను చేస్తూ ఉన్నాను. ఎంబీఏ చదివేటప్పుడే ఈ ఉద్యమం అంటే నేను కూడా తెలంగాణకు ఫస్ట్ ఎక్కువగా ఆసక్తికరంగా లేకపోతుండే, ఈ ఉన్న బిజినెస్ అన్ని ఖరాబ్ అవుతుంది అని అప్పుడు వాళ్ళు చెప్పే ఒక గాసిప్ ఏదైతే ఉందో అందరం నమ్మినాము. రాను రాను తెలంగాణ గురించి కేసీఆర్ గారు ఏదైతే నినాదం ఎత్తుకొని నీళ్లు, నిధులు, నియామకాలు, మన తెలంగాణ యొక్క అస్తిత్వం, మనం ఏ విధంగా ఉండాలి, మన యొక్క యాస, మన యొక్క భాష, మన యొక్క ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా ఆయన చెప్పడం ద్వారానే మనకు ఏంటంటే అరే అవును తెలంగాణని మనం మర్చిపోయినాం. యాక్చువల్గా ఒక ఫోబియాలో ఉంటుంది అందరం. తెలంగాణలో మాట్లాడితే ఒక చిన్న చూపు చూసే, చులకన చూసే పరిస్థితి ఉంటుండే అప్పట్లో. వన్స్ ఒకసారి తెలంగాణ వచ్చినాక పరిస్థితి అంతా మారిపోయింది. తెలంగాణలో అప్పట్లో తెలంగాణ ఏ విధంగా చూపిస్తూ ఉండే అంటే సినిమాలలో చూసుకుంటే ఒక విలన్ పాత్రకే పరిమితం చేసేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అర్థం చేసుకోవాలంటే తెలంగాణ యొక్క మంచితనము, తెలంగాణ యొక్క యాస, తెలంగాణ యొక్క భాష, సంస్కృతి విధానాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించి యువతకు ఆయన నిదర్శనమై బాగా తెలంగాణ యొక్క గొప్పతనం గురించి బాగా చెప్పి ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని అందరితో షేర్ చేసుకొని తెలంగాణ యొక్క ఆవశ్యకత ఎంత అవసరం అనేది, తెలంగాణ యువతకు అవసరం అనేది కేసీఆర్ గారు చాలా చక్కగా తెలియజేశారు. ఆయన నాయకత్వం అందరం కలిసి పనిచేసినాం. ఈరోజు తెలంగాణ సిద్ధింపజేసుకున్నాం. 10 ఏళ్ళు ఆయన గారు ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడం మీరు అందరూ యావత్ ప్రపంచమే చూసింది, మీ అందరికీ కూడా తెలుసు. ఓకే, మీపై చాలా కేసులు నమోదయ్యాయి అంటుంటారు. అంటే ఉద్యమంలో చేసినప్పుడు అన్ని మేము వారానికి 10 డేస్కి ఒకటి కాల్ ఫర్ చేస్తూనే ఉంటుండే. మాకు బీఆర్ఎస్ భవన్ నుంచి కాల్ వస్తూనే ఉంటుండే. మా సహచార ఉద్యమాలు చాలా మంది ఇక్కడ శంషాబాద్లో ఒక 10-20 మెంబర్స్ అందరం కలిసి పనిచేసినాం. అందరూ కూడా ఇప్పుడు ఉద్యమకారులు అందరూ కూడా కలిసి పనిచేసినాం. అప్పుడు ఏ ఇష్యూ తీసుకున్నా కానీ అప్పట్లో కట్టడి చేసేవాళ్ళు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఇచ్చే ఇష్టం లేకుండే. అప్పుడు వాళ్ళకు తెలంగాణ అవసరం లేదనే ఉద్దేశంతో ఒక ధోరణితో వాళ్ళు ఉండే. తెలంగాణ ఇస్తే మాకేం లాభం అనేది అట్లా వాళ్ళు బేరీ చేసుకొని వాళ్ళు ఉంటుండే. కానీ తెలంగాణ అస్తిత్వం మనది, తెలంగాణ పొట్ట కోసం మనం చేయాలి, పుట్టకోటి కోసం మనది 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 అనేది మనకు ఉంటుంది. వాళ్ళకేమో తెలంగాణ ఇస్తే ఏంది అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ టైంలో మేము ఎప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కాల్ ఇచ్చినా కానీ కూడా బంధు పిలుపుకిస్తే బంధులో పాల్గొన్నాం. రైలు రోకోకు పిలుపునిస్తే రైలు రోకో పార్టిసిపేట్ చేసినాం. సకల జనుల సమ్మె స్వామిగౌడన్న గారి ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో అప్పుడు తీస్తే అది తీసుకున్నాం. మిలియన్ మార్చ్లో పిలుపునిస్తే మిలియన్ మార్చ్ తీసుకున్నాం. రాస్తారోకో బెంగళూరు హైవేలో రాస్తారోకో చేయడం జరిగింది. ఏ పిలుపునిచ్చినా కానీ కూడా చాలా చురుకుగా మేము పార్టిసిపేట్ చేస్తుంటిమి. ఖచ్చితంగా రోడ్ల మీద బైఠాయిస్తుంటిమి, వంట వార్పు కార్యక్రమం చేస్తుంటిమి. ఈ కార్యక్రమాల వల్ల తెలంగాణ ఏం కోల్పోయింది, తెలంగాణ ప్రజలకు తెలంగాణ యొక్క ఆవశ్యకత ఏంది అనేది ఈ ఉద్యమం ద్వారానే, శాంతియుత ఉద్యమం ద్వారా తెలియపరిచినాం. ప్రపంచంలోనే తెలంగాణ ఉద్యమం అనేది ఒక శాంతియుత ఉద్యమం అనేది అప్పట్లో గాంధీ గారు నిర్వహించారు భారతదేశ స్వతంత్రం కోసం. ఈ తరుణంలో ఇప్పట్లో మన కేసీఆర్ గారు తన భుజాల మీద వేసుకొని, భుజస్కంధాల మీద వేసుకొని అన్ని వర్గాలను, కర్తక, కార్మిక, విద్యార్థి, మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజలు,
ప్రెస్, పోలీసు వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లను కలుపుకొని, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కలుపుకొని కూడా ఆయన ఒక చక్కగా ఉద్యమం తీసుకొని పోవడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితమే ఈరోజు మనందరం అనుభవిస్తున్నాం. తెలంగాణ సపరేట్ స్టేట్. శాంతియుత పోరాటాలు చేసామంటున్నారు మీరు. ఎస్, శాంతియుత పోరాటాలు చేస్తే కేసులు నమోదు కావండి. ఖచ్చితంగా. అంటే సార్ ఎట్లా ఉంటుందంటే కేసులు ఇప్పుడు కొన్నిసార్లు మనం ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే, ఒక ప్రొటెస్ట్ తీసుకుంటే ఒక దగ్గరికే పరిమితం కాదు. కొన్నిసార్లు అక్కడ నినాదాలు చేయవలసి వస్తుంది, కొన్నిసార్లు బస్సులు ఆపవలసి వస్తుంది, దాని యొక్క గ్రావిటీని పెంచవలసి వస్తుంది. అట్లాంటప్పుడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా మాకు ఆ టైంలో సహకరించారు, మా మీద కేసులు నమోదు చేశారు. కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితి దాటిపోయినప్పుడు, వాళ్ళకి ప్రెజర్ ఉన్నప్పుడు లాఠీ దెబ్బలు కూడా తిన్నాం. మాణికేశ్వర నగర్లో తన్నులు తిన్న దాంట్లో నేను కూడా ఉన్నా. లైట్లో ఆఫ్ చేసి కొట్టే పరిస్థితి ఉంటుండే అప్పట్లో. అప్పుడు అంటే ప్రభుత్వం ఎక్కడికక్కడ వాళ్ళకున్న ప్రెజర్స్ వల్ల వాళ్ళకు తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళ విధి వాళ్ళు ఏం చేస్తుందంటే ఈ టాపిక్ని ఇక్కడనే అణిచివేయాలని ఒక ధోరణితోని వాళ్ళు ఒక అణిచివేత ధోరణితో వాళ్ళ ఉద్దేశం పూర్వకంగా వాళ్ళు చేస్తుండే. వాళ్ళు ఎంతైతే అణిచివేతను చేయాలని ప్రయత్నం చేసిరో అంతకు రెట్టింపైంది ఈ యొక్క ఉద్యమం. అది ఇక ఎవరి చేతిలో లేదుగా, అంత స్థాయికి తారాస్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడున్న ఓయూ విద్యార్థులమే కానీ అన్ని వర్గాలు, అన్ని రంగాలలో అందరూ కూడా మనసులో వచ్చేసింది, అరే తెలంగాణ కావాలని మనం అడుగుతుంటే అవతల వర్గం వాళ్ళు ఎందుకు వద్దంటారు అనే ఆలోచన ప్రతి ఒక్క కుర్రానికి, ప్రతి ఒక్క ఉద్యమకారునికి, ప్రతి ఒక్క తెలంగాణ వాదులకి అందరికీ ఇష్టం లేకున్నా కానీ కూడా అప్పట్లో అంటే ఒక మనిషి సహజం ఏముంటుందంటే ఎందుకు ఈ గొడవలన్నీ, లైట్ నడుస్తుంది కదా, ఈ తెలంగాణ రావడం వల్ల బిజినెస్ రాదు, బిజినెస్ పడిపోతుంది, మళ్ళీ జీడిపి రేట్ తగ్గిపోతుంది, తెలంగాణలకు పరిపాలన చేసుకునే శాతన కాదు, నక్సలిజం పెరిగిపోతుంది, ఇవన్నీ కూడా వేర్పాటువాదం అనేది ఏర్పడుతుందని చెప్పేసి ఒక మైండ్ సెట్ని తయారు చేసి పెట్టారు అప్పట్లో ఉన్న నాయకులు. నేను పేర్లు చెప్పలేను కానీ అప్పట్లో ఉన్నాం, మేము అందరినీ కూడా చూసినాం. ఇప్పట్లో ముఖ్యమంత్రిగా చేస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఉద్యమంలో లేరు, కానీ ఇప్పుడు ఆయన ఉద్యమం గురించి చాలా అంటే ఉన్నారు, కానీ ఉద్యమకారులని కొట్టే పరిస్థితి ఉండే ఆయన అప్పట్లో. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నాగం జనార్దన్ రెడ్డి గారి కార్ని ఉల్టా పల్టా చేసేసి విద్యార్థులందరూ, అప్పుడు మేము అందరం అక్కడనే ఉన్నాం. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ వస్తే కరెంటు వైర్ల పైన బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పారు. తెలంగాణలకు పరిపాలించుకోవడం చేతన కాదని చెప్పారు. అదే అన్న వాళ్ళే ఈరోజు తెలంగాణకు జేజేలు కొడుతూ ఉన్నారు. మనం చూసుకుంటే ఈరోజు ప్రపంచ దేశాలలో కేటీఆర్ గారు ఎంత అద్భుతంగా ఆయన ఐటీ శాఖని నిర్వహించాడండి. కేసీఆర్ గారి యొక్క దార్శనికం ఎంత గొప్పదంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు, రైతుల గురించి ఎంత చక్కగా ఆలోచన చేస్తాడండి కేటీఆర్ గారు యువత గురించి ఆలోచన చేసి ఒక ఐటీ రంగాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తా ఉండే తెలంగాణ రాకముందుకు, కానీ దానికి తలదన్నే విధంగా కేటీఆర్ గారు ఎంత మంచిగా చక్కటి ఆయన ఒక విజన్తో, అంత విజనరీ గల లీడర్ అండి. హరీష్ రావు గారు అడ్మినిస్ట్రేషన్ ఎంత మంచిగా చేస్తారండి. అంటే ఒక ఆనిముత్యాలు తెలంగాణ పార్టీలో అంతా ఓన్గా చేసుకొని మన తెలంగాణని అభివృద్ధి చేయాలి, ఇది తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ వాళ్ళది అనే ఒక ఓన్ చేసుకున్న పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అండి. దాంట్లో అన్ని విధాలుగా ఒక రైతుకు ఏ విధంగా ఒక రైతు యాసంగి రైతు ఒకవేళ యాసంగి పంట వేయాలంటే ఆయనకి ఏమేమి అవసరం ఉంటుందని చెప్పేసి ఎవరు కూడా రైతులు కేసీఆర్ గారిని అడగలే రైతు బంధు ఇవ్వండి అని, ఆరోగ్యశ్రీ పెట్టండి అని చెప్పి ఎవరు కూడా అడగలే కేసీఆర్ గారిని, రైతు బీమా పెట్టండి అని ఎవరు అడగలే. ఒక రైతుకు ఆయన రైతు కుటుంబంలో పుట్టి ఆయన అడిగిన అప్పట్లో ఆయన ఎంబడి ఉండే వాళ్ళందరం కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు ఇన్ని పోస్టులు చేసినాక మీకు ఇంకా రైతు ఈ వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు మీరు అని అడిగితే ఆయన అన్నాడు, రైతు పడే కష్టం మనకు తెలవాలంటే మనం వ్యవసాయం చేస్తే మనకు తెలుస్తుందని చెప్పేసి ఆయన ఫార్మింగ్ చేస్తుండే అప్పట్లోనే. ఆయన చేసి స్వయంగా ఫార్మింగ్ చేసి ఈ యొక్క రైతు బంధు, రైతు బీమా అనే స్కీమ్లు తెచ్చిండు. పంట సాయం తీసుకొచ్చింది ఆయనే. ఏ రైతు కూడా పంట సాయం ఇవ్వాలని చెప్పేసి అడగకపోతుండే. ఆయన స్వయంగా ఆలోచన చేసి ఫీల్డ్ మీద ఎంక్వైరీ చేసి ఫీల్డ్ మీద వర్క్ చేశాడు కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి ఆయన రైతుల గురించి అంత చక్కగా ఆలోచన చేసి ఈరోజు ఆయన ఆ పథకం తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి దాన్ని ఒక అక్కస్సు అంటే కేసీఆర్ అంటే ఒక బెంచ్ మార్క్ అండి. ఆయన మా పార్టీ మా అధికారంలో ఉన్నాడని నేను చెప్తలేను, జనరలైజ్ చేసి చెప్తా ఉన్నా. జనరల్గా కూడా ఒక అంత దార్శనికత అంటే ఎక్కడ ఏది కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే ఆ బ్యారేజ్ అన్ని తీసుకుంటే ఎంత చక్కగా నీళ్ళు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. దాన్ని ఈరోజు వీళ్ళు బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు. సాధ్యమవుతుందా సార్ అది? కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు లేకుండా సాధ్యమవుతుందా?
కేసీఆర్ గారి యొక్క విజన్ ఏముంటుంది, కేటీఆర్ గారి విజన్ ఏముంటుంది అంటే ఎక్కడైనా సరే దేశంలో కానీ రాష్ట్రాలలో ఎక్కడైనా సరే కానీ అభివృద్ధి సంక్షేమం అనేది రాష్ట్రానికి రెండు కళ్ళ లాంటివి. రెండింటిని కూడా బ్యాలెన్సింగ్ చేసి తీసుకొని పోయినారు వాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటా ఉంటే మరి వాళ్ళకు తెలుస్తుందా తెలుసలేదా, ప్రజల యొక్క వ్యతిరేకత వాళ్ళకి అర్థమవుతుందా లేదో తెలియదు. కానీ వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. తప్పులు చేసి కూడా మళ్ళీ అదే మేకపోతు గాంభీర్యంతో మళ్ళీ అదే కేసీఆర్ గారిని తిట్టడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు ప్రభుత్వం ప్రజలు అప్పచెప్పారండి, మీరు పరిపాలన చెయ్యండి మంచిగా అని చెప్పేసి అప్పచెప్పారు. ఎస్, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ కూర్చుంది, అధికారంలో కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు. మీరు పరిపాలన చేయండి, మీరు మంచిగా కేసీఆర్ గారి కంటే మంచిగా పరిపాలన చేస్తే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని అత్తుకుంటారు కదా. అవన్నీ ఏవి కాకుండా మీరు ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టిపోసుకోవడము, కేటీఆర్ గారిని తిట్టిపోసుకోవడము, హరీష్ రావు గారిని తిట్టిపోసుకోవడము ఇవే చేస్తూ ఉన్నారు. పబ్లిక్ గమనిస్తారు కదా. మీరు స్టార్టింగ్ ఒక 6 నెలలు టైం ఇచ్చారు, ఇప్పుడు దాదాపు 2.5-3 ఏళ్ళు అవుతుంది. పరిపాలన ఏ విధంగా ఉందనేది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మేము రాజకీయంగా ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం. కానీ ప్రజలు కూడా ఉన్నారు కదా, ప్రజలు గమనిస్తారు కదా. ఎవరి మనసులో ఏముంది, ఎట్లా చేస్తున్నది ఒకటి ఇన్నర్ ఫీలింగ్ ఒక ప్రతి మనిషికి ఉంటుందండి. అది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఏ విధంగా ఉంది రాష్ట్ర పరిస్థితి, ఇప్పుడు ఏ విధంగా రాష్ట్ర పరిస్థితి ఉంది అనేది ప్రతి ఒక్క ఒక గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థికి, కామన్ విద్యార్థికి, యువతకు, మహిళలకు, మహిళామణులకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడు పరిస్థితి. మీరు ఎంత చెప్తున్నారు, మరి కవిత గారు మరి ఎందుకు వెళ్ళినట్టు బయటికి? అలా పార్టీలు మారడం అనేది సహజమే. ఇప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు ఇప్పుడు కొన్నిసార్లు ఒక్కోసారి వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటే చెప్పడానికి రాదు. ఆమెకి ఇంట్లో కంఫర్ట్గా లేదు, వాళ్ళకి ఏముందో తెలియదు కదా. ఆమె కంఫర్ట్ ప్లేస్ ఆమె తీసుకుంది, ఆమె సొంతంగా పార్టీ పెట్టుకుంది, ఆమె ఇష్టం. అది దానికి మనం ఏం చెప్పడానికి రాదు. ఓకే, నేను మీ ఆహారాన్ని చూస్తుంటే అంటే మీ వేష భాషలు చూస్తుంటే మీరు చాలా శాంత స్వభావి, మృదు స్వభావి అని అనిపిస్తారు. కానీ వాస్తవానికి మీ 119 డివిజన్ పరిధిలో మీరు చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా ఫెరోషియస్గా వ్యవహరిస్తుంటారు అంటుంటారు. ఇది వాస్తవం కాదంటారా? ఎస్, కరెక్టే, తప్పేం లేదా. మనిషి అగ్రెసివ్నెస్ అనేది అంటే అగ్రెసివ్ ఇప్పుడు మనిషి ఎట్లా ఉంటాడంటే మనిషి ఒక్కొక్క రకంగా ఉంటాడు. కొంతమంది తప్పులు చేస్తారు, తప్పులు చేసి కూడా తప్పు చేయనట్టు నటిస్తారు. కొంతమంది తప్పులు చేయరు, తప్పు చేయకుండా తప్పు చేసినామని అన్నారు అనుకోండి, ఖచ్చితంగా కోపం వస్తుంది, అగ్రెసివ్నెస్ బయటపడుతుంది. ఏ తప్పు చేయకున్నా కానీ కూడా తప్పు చేశారని చెప్పేసి బుకాయిస్తారు అనుకోండి, ఖచ్చితంగా దాన్ని ఎండగడతాం, ఖచ్చితంగా అడుగుతాం. అది నా సహజతత్వం. ఇక అది అవతలకు అది అగ్రెసివ్గా అనిపిస్తే నేనేం చేయలేను. సాధ్యమైనంత వరకు నాది మృదువైన స్వభావము, ఎవరిని కించపరచ గాయపరిచే ఉద్దేశం నాకు ఉండదు. కామ్ గోయింగ్, కూల్ గోయింగ్ ఉండాలి ఉంటుంది మెంటాలిటీ. కానీ ఈ రాజకీయ చతురతలు కావాలని చాలా మంది చేస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు, నడుస్తూ ఉంటుంది, అంతే. ఇంకా శ్రీనివాస్ గారి బలం ఏంటి, బలహీనత ఏంటండి? అసలు ప్రజలే నా బలం, ప్రజలే నా బలహీనత. అంటే ఏ విధంగా అంటారు? ఇప్పుడు ఒక పొలిటీషియన్కి కావాలి గుర్తింపు అండి. ఆ గుర్తింపు ఖచ్చితంగా వచ్చేది ప్రజల నుంచే. మంచి చేయాలన్నా ప్రజల నుంచే వస్తుంది. ఎస్, ఈయన మంచి అతను, మంచి లీడరు అని చెప్పి ఇవాళ రేపు 100కు 100 ఎవరు ఈయన మంచి అని చెప్పారు, 100కు 100 ఆయన చెడని ఎవరు చెప్పారు. ఎక్కువ శాతం ప్రజలల్లో మంచి అనేదే నాకు మంచి పేరు ఉందని నేను అనుకుంటున్నా. ఎక్కువ శాతం ప్రజలు నన్ను ఆదరిస్తారు, ఎక్కువ శాతం నన్ను ఆశీర్వదిస్తారు, ఎక్కువ శాతం ప్రజలు నాతో ఉంటారు. నా యొక్క వ్యూస్, నా యొక్క ఐడియాలజీని వాళ్ళు పంచుకుంటారు. ఎందుకంటే నేను లాస్ట్ టైం అమ్మగారితో పాటు అమ్మని కౌన్సిలర్గా గెలిపించుకున్నా. అమ్మతోని 5 ఏళ్ళు నేను పని చేసిన వార్డులో కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. నేను నిక్కచ్చిగా ఉంటా, నాకు పంక్చువాలిటీ ఇంపార్టెంటు, నేను మోరల్ ఎథిక్స్ ఖచ్చితంగా పాటిస్తా, నైతిక విలువలు నాకు ఇంపార్టెంటు, నేను చాలా లాయల్గా ఉంటా. ఒక పార్టీకి స్టిక్ అయి ఉంటే ఒకటే పార్టీకి స్టిక్ అయి ఉంటా, 2 నాలుకల ధోరణి నాకు ఉండదు. అదే నా ప్రాబ్లం. అంటే ఇవాళ రేపు ఏముంటుంది అంటే అవతలని దగ్గరికి పోయి అవతలని మెచ్చుకోవాలి, యువతలని దగ్గరికి ఇతరులు అట్లా ఉండదు. నాకు ఒక స్టాండ్ తీసుకుంటే తప్పైనా రైట్ అని నేను అదే స్టాండ్ మీద ఉంటా. 24వ వార్డులో మీ అమ్మగారు కౌన్సిలర్గా గెలిచారు. ఎస్. ఈ నేపథ్యంలో ఆ వార్డు అభివృద్ధికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి? మేము దాదాపు ఈ వార్డు 24th వార్డు అభివృద్ధి కోసం సుమారుగా 5 నుంచి 6 కోట్ల ఫండ్ తీసుకొచ్చామండి. అప్పట్లో ఒక దాదాపు 6 కోట్ల దాకా ఫండ్ తీసుకొచ్చినాము. అప్పుడు మా పాలక మండలి కానీ అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తుండే మాకు. ఖచ్చితంగా కొట్లాడి మా చైర్మన్ గారితో కొట్లాడినాము, ఎమ్మెల్యే గారితో కొట్లాడినాము. ఖచ్చితంగా ఆయన కూడా బాగా లైక్ చేస్తుండే. ఫండ్ అంటే అడగంగానే రాజకీయాలలో ఒకసారి అడగంగానే ఏది రాస్తారు, దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే వస్తుంది. స్వయం మేము అదే పార్టీలు ఉన్నా కానీ కూడా ఫండ్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే 25 మంది కౌన్సిలర్లు ఉంటారు. ఆయన కూడా వాళ్ళు కూడా పైన వాళ్ళు కూడా అందరికి ఇవ్వాలి కదా, అందరికి సర్దుబాటు చేయాలి కదా. అందులో ఉన్న దాంట్లో మేము ఒక 5-6 మంది కౌన్సిలర్ చాలా గట్టిగా వర్క్ చేసినాము.
ఖచ్చితంగా ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన అంటే మనల్ని ప్రజలు ఆశీర్వదించారు, మనల్ని నమ్మి ఓటేసారు, సాధ్యమైనంత వరకు వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి, సాధ్యమైనంత వరకు వాళ్ళకి పనులు చేసి పెట్టాలని ఒక దృక్పథంతోనే ముందరకు పోయినాము. దాదాపు మేము అన్ని మీకు టెక్నికల్ మీకు అంత రిపోర్ట్ ఇస్తాను, అన్ని నేను మీకు టెక్నికల్ స్టాటిస్టికల్ డేటా ఇస్తాను. సుమారుగా నేను 6 నుంచి 7 కోట్లు ఈ వార్డుకు తీసుకొచ్చానండి, 24వ వార్డుకు. అన్నీ కూడా ఇప్పుడు మా 24వ వార్డులో ఓల్డ్ హుడా కాలనీ, ఆదర్శ్ నగర్ కాలనీ, రెహమాన్ నగర్ కాలనీ, ఆర్బీ నగర్ వెస్ట్ పార్టు, న్యూ హుడా కాలనీ, ఇవన్నీ కూడా నాకు నా ఏరియాకే వస్తాయి. అన్ని దాదాపులా 90% పనులు కంప్లీట్ చేసినామండి అప్పట్లో. అందరి సహకారంతో, ప్రజల యొక్క సహకారంతో, మరి అదేవిధంగా పైన ఉన్న అధిష్టాన సహకారంతో కానీ కూడా అందరం అప్పుడు ఈ పనులన్నీ కంప్లీట్ చేసిన. మీరు ఒకసారి వార్డు మొత్తం తిరుగుతా కూడా మీకు అన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు అన్నీ కనబడతాయి. ఇంకొక 10% ఖచ్చితంగా ఎవరు కూడా 100% చేయలేరు, అది కాదు, కానీ ఎక్కువ శాతం పని చేసినామని చెప్తున్నా. పేరుకే మీ అమ్మగారు కార్పొరేటర్, కానీ అన్నీ మీరే ముందుని నడిపించారు, ఇది వాస్తవం కాదంటారా? అంటే ఇప్పుడు అమ్మ ఏజ్డ్, అమ్మకు ఏం ఐడియా ఉంటుందో అదే ఐడియా ఉంటుంది. కొంచెం విజన్ మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం 10 మందిలో ఎక్కువ తిరుగుతాం, మనం కొంచెం చదువుకున్నాం కాబట్టి అమ్మకు ఆసరగా ఉంటూ, అమ్మకి ఇప్పుడు ఏదైతే అవసరం ఉందో అమ్మతో తీసుకొని వాళ్ళకు మనం ఇప్పుడు అఫీషియల్గా కౌన్సిల్ మీటింగ్లో మనం పోనీకే ఉండదు కాబట్టి అమ్మని అన్ని ప్రిపేర్ చేసి పంపిస్తుంటే మీ కౌన్సిల్లో ఏమేమి మాట్లాడాలి, ఏమేమి చేయాలని చెప్పేసి. ఆమె కూడా చాలా సొంతంగా కూడా ఆమె కూడా నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే ఆమె కూడా ఇంతకుముందు సంది రాజకీయాలలో ఉంది. సబితా ఇంద్రెడ్డి అమ్మ గారితో కలిసి పనిచేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బిల్ క్లింటన్తో కలిశారు అమ్మ. ఆ నేపథ్యం ఉంది, ఆమె కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది, రాజకీయాలలో మంచి ఉద్దేశంతోనే ఉంది కాబట్టి ఆమె కూడా ఐడియా ఉంటుంది. ఆమె ఎన్నికో వండుకుంటూ పనులు చేయడం జరిగింది. 24వ వార్డు అభివృద్ధి కోసం దాదాపుగా 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా నిధులు ఖర్చు చేశామని చెప్తారు. ఇదే క్రమంలో సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి కొంత పర్సంటేజ్ డిమాండ్ చేశారు మీరు, ఇది వాస్తవం కాదంటారు? 100% వాస్తవం కాదు, 100%, 99% కాదు, 100% వాస్తవం కాదు. అంటే మా దగ్గర ఉన్న 25 మంది కౌన్సిలర్లు కూడా ఈ పని ఎవరు చేయలేదని నాకు తెలుసు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడున్న మా కౌన్సిలర్ అందరు ఎట్లా ఉండే అంటే, మాకు పైసలతో పని కాదు, మేము హామీలు ఇచ్చి వచ్చినాం, హామీలు బాగా ఇచ్చి గెలిచినాం, మేము చేస్తామనే ఒక నమ్మకంతో మన మీద ఓటేసి గెలిపించారు. కాబట్టి ఏ కాంట్రాక్టర్ అయినా సరే, ఇప్పుడు నా దగ్గర కాంట్రాక్టర్లో 10 మంది ఉంటుండొచ్చు, అందరు ఫోన్ నెంబర్లు ఇస్తా, ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు మాట్లాడండి తెలుస్తుంది. మేమేం చెప్తుండే అంటే అందరం కూడా యంగ్స్టర్స్ కౌన్సిలర్స్ అందరం కూడా ఏం చెప్తుండే అంటే, అరే బాబు మాకు ఎక్కడో పని టైంకి చేసేయి, పబ్లిక్ ఇబ్బంది పడవద్దు, సగం రోడ్ వేసి సగం పోయి సగం రోడ్ డ్రైనేజ్ చేసి సగం ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకండి, దయచేసి మీరు మాకు ఒక్క పైసా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ కమిషన్ బదులు మీరు మాకు పని చేసి పెట్టండి అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే కాంట్రాక్టర్లు. మీరు ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక ఆఫ్ ది రికార్డ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే అండి, ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ మీరు బీఆర్ఎస్లో ఉన్నారు. ఏ పార్టీ కూడా మారలేదు. పార్టీ మారవని మిమ్మల్ని వేరే పార్టీలు ఆహ్వానించాయా లేదా? సర్వసాధారణం సార్, వస్తారు అడుగుతారు, ఆఫర్స్ కూడా చాలా వచ్చాయంటుంటారు. అడుగుతారు. ఇప్పుడు నాకు అన్ని పార్టీలలో స్నేహితులు మిత్రులు ఉన్నారు, రాజకీయాలలో ఎవరు శాశ్వత మిత్రులు శత్రులు లేరని చెప్తా ఉంటారు పెద్దలు. నాకు అన్ని పార్టీలలో మిత్రులు ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలలో ఉన్నారు. రమ్మని అడిగినారు, కానీ వాళ్ళకి తెలుసు మేము రామని తెలుసు వాళ్ళకు. మేము ఏదైనా సరే ఓడిపోయినా గెలిచినా ఒక పార్టీకి స్టిక్ అయి ఉన్నాము, ఒక పార్టీకి లాయల్గా పనిచేస్తాము, అదే మన స్టాండర్డ్స్. ఏదో ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వంలో లేము, మళ్ళీ వేరే దానికి పోయి చేసుకోవాలి అట్లా అనేది నా ఉద్దేశం కాదు. నేను అట్లా అంత తొందరగా చేంజ్ గాను, నాకు అట్లా అవసరం ఉండదు. బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నప్పటికి కూడాను మీకు సరైన గుర్తింపు లేదు, ప్రాధాన్యత లేని పోస్ట్ ఇచ్చారు, మంచి పోస్ట్ ఇవ్వలేదు అనే ఒక ఫీలింగ్ మీలో ఉందంటుంటారు. లేదు, అస్సలు లేదు. ఎందుకంటే నన్ను గుర్తుపడుతుందంటే నా పార్టీ తరఫునే ఈరోజు నన్ను సమాజంలో అందరు గుర్తుపడుతున్నారు. ఇంత మంచి పేరు ఉంది నాకు, సమాజంలో నన్ను గుర్తుపడుతున్నారు. కోనమల శ్రీనివాస్ అంటే గుర్తుపడుతున్నారు అంటే ఖచ్చితంగా నాకు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, నాకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గుర్తింపే ఇది, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు, నాకు ఎట్లాంటి అసంతృప్తి లేదు. ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి విద్యార్థి విభాగంలో స్టూడెంట్ వింగ్గా చేసిన, స్టూడెంట్ వింగ్ మండల్ ప్రెసిడెంట్ చేసిన, దాని తర్వాత యూత్ వింగ్ చేసిన, దాని తర్వాత లీగల్ సెల్ చేసిన, ఇప్పుడు ప్రస్తుతానికి డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్న. పార్టీ మాకు కౌన్సిలర్గా అయ్యే అవకాశం కల్పించింది. ఖచ్చితంగా మేము పార్టీ ఏది ఆదేశిస్తే దాన్ని ఎంబడే ఉంటాం. పార్టీ అధిష్టానం సబితా ఇంద్రెడ్డి గారు కూడా మాకు ఖచ్చితంగా మంచి ప్రయారిటీ ఇస్తుంది. మేడం గారు, కార్తీక్ అన్న కూడా మాకు ఎప్పుడు చేయుతనిస్తాడు, మా ఎంబడి ఉండి అట్లా కాదమ్మా ఇట్లా చేయాలి మీరు అని చెప్పి మంచి సజెషన్స్ ఇస్తారు. వాళ్ళు కూడా చాలా లాయల్గా మాకంటే ఒక లీడర్ ఎట్లా పోవాలి ముందర, కానీ మేము కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఫీల్డ్ మీద.
అగ్రెసివ్నెస్ అని చెప్తా ఉంటారు కదా, అట్లా కాదు, ఇట్లా మీరు పోవాలని చెప్పేసి చాలా చక్కగా చెప్తారు వాళ్ళు కూడా. ఖచ్చితంగా మాకు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, పార్టీ కూడా మాకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది, ఎట్లాంటి అసంతృప్తి ఏం లేదు. అటెండర్గా పనిచేసిన శ్రీనివాస్ ఎస్ నేడు ఫార్చునర్ కారులో తిరుగుతున్నాడు. ఇది ఏ విధంగా సాధ్యపడిందండి అసలు? ఎస్ అయితే తెలుసుకురైతే మీరు నా గతం. అయితే నేను నా జీవనశైలి ఎస్ఎస్సి పాస్ కాగానే నన్ను వాస్తవానికి ఒక కొన్ని రోజులు అటెండర్గా జాబ్ చేసిన, నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసుకుంటూ నేను ఈవినింగ్ కాలేజ్ చదువుతూ ఉంటుండే. ఇక్కడ ఈ జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ కాలేజ్ చదువుతూ ఉంటే నాకు చదువు మీద ఎప్పుడు కూడా మక్కువ చావలేదు. అప్పట్లో మా డాడీ ఏదో తెలియకుండా జాబ్స్ లేవనే ఒక భయంతో ఇట్లా జాబ్లో అటెండర్గా జాబ్ చేయించడం వాస్తవమే. ఆ జాబ్ చేసిన ఆఫీస్ బాయ్ చేసే ఇష్టం లేకనే చదువు అటనే కంటిన్యూ అయింది. అటనే కంటిన్యూ చేసుకుంటా ఇంటర్మీడియట్ అయిపోయినాక ప్రగతి మహావిద్యాలయంలో ఇంటర్మీడియట్ చేసిన, దాని తర్వాత వివి కాలేజ్లో డిగ్రీ చేసిన, దాని తర్వాత వివేక్ వర్ధన్లో ఎంబీఏ చేసిన. సొంతంగా చేసుకుంటూ అట్లా మారుతా ఉన్నాను. అట్లా పొజిషన్ కూడా మారింది. నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో దాదాపు 15 ఏళ్ళు జాబ్ చేసేసి వచ్చి అక్కడ సాటిస్ఫై లేదు, నాకు ఇక్కడ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. చేసి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చేసిన, ప్లేస్మెంట్ ఆఫీసర్ చేసిన, నేను అందరి దగ్గర జాబులు చేసి సమాజం ఎట్లుంటుందో కూడా తెలిసి నాకు అది దోహదపడ్డది. పబ్లిక్ ఎట్లా ఉన్నారు బయట అందరినీ చదవడం జరిగింది, ఎవరితో ఎట్లా బిహేవ్ చేసుకోవాలి ఏందనేది నాకు ఖచ్చితంగా జాబ్ చేయడం వల్లనే తెలిసింది. అందరి యొక్క అంతరంగిక ఏముంటుంది అనేది ఆ ఫీల్డ్నే తెలిసింది. నాకు చాలా హ్యాపీ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నా లైఫ్ స్టైల్ని ఎప్పుడు మర్చిపోను, నేను ఏడా స్టార్ట్ అయినది ఎప్పుడు మర్చిపోను. థ్యాంక్ యూ నన్ను మరోసారి గుర్తు చేసినందుకు. ఓకే అండి, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేదు మీరు. చెప్పండి సార్. ఒకప్పటి సాధారణ అటెండర్గా పనిచేసిన శ్రీనివాస్ గారు నేడు లక్షలు ఖరీదు చేసే ఫార్చునర్ కార్లలో ఎలా తిరగలుగుతారు? కోరిన వారికి కాదనరు, అడిగితే లేదని అంటుంటారు. అచ్చా, డబ్బుల విషయం అంటారు మీరు. ఎస్, డబ్బుల విషయం కూడా ఇవాళ రేపు ఏముంటుంది నందన్న అంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్. నేను చెప్తున్నా కదా, ఏ వ్యక్తి అయినా సరే పంక్చువాలిటీ, డిసిప్లిన్, కమిట్మెంట్ ఇవి ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అందుకు నిదర్శనం నేనే. ఇంకా అంటే నేను కొంచెం చిన్న, నేను అంత గొప్పగా చెప్తలేను. ఎవరైతే హార్డ్ వర్క్ చేసి కమిట్మెంట్ ఉండి పంక్చువాలిటీ ఉండి డిసిప్లిన్ ఉంటుంది చూడండి, ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. నాది అదే ఫార్ములా. నేను ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ ఉండని, ఏ పని చెప్పని టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తా, డిసిప్లిన్ ఉంటా, కమిట్మెంట్ ఉంటా, స్టాండర్డ్స్ ఉంటాయి, విలువలతోనూ ఉంటా, వ్యక్తిగతంగా కరెక్ట్ ఉంటా. రైట్, ఇది చేసుకుంటూ నేను ఏం చేసిన అంటే చదువుకుంటేనే మధ్యలో కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేశానండి. నేను కన్సల్టెన్సీ స్టార్ట్ చేసిన. అంటే ఏ మనిషికైనా పైసలు అవసరం, రాజకీయాలలో రాణించుకోవాలంటే కంపల్సరీ ఖచ్చితంగా ఇప్పుడున్న రాజకీయాలు అయితే ఖచ్చితంగా డబ్బులతో కూడుకొని ఉంటుంది. కాబట్టి నేను కొన్ని కన్సల్టెన్సీ బిజినెస్ స్టార్ట్ చేసినాను. అనుకోకుండా ఆ జాబ్ చేసుకుంటేనే బిజినెస్ స్టార్ట్ చేసిన. ఆ బిజినెస్లో నిలదొక్కున్నాను. నాకు చాలామంది సపోర్ట్ చేశారు. ఆ బిజినెస్లో మెల్లమెల్లగా ఆ బిజినెస్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చాను. రియల్ ఎస్టేట్లో మీకు తెలుసుగా సార్ ఎట్లా ఉంటుందో, కొన్నిసార్లు మంచి బెనిఫిట్స్ వస్తాయి. నేను కమిట్మెంట్ ఉన్నా, పంక్చువాలిటీతో ఉన్నా కాబట్టి నన్ను చాలామంది నమ్ముతారు. నేను అదే దాని మీద ముందరికెళ్ళినా. నేను బిజినెస్ చేశాను కాబట్టి కొంచెం ఆర్థికంగా నిలదొక్కున్నా. శంషాబాద్ పరిధిలో 25 వార్డులు ఉన్నాయండి. 25 వార్డులో 24వ వార్డు మీ అమ్మగారు కార్పొరేట్ కౌన్సిలర్గా గెలిచారు. ఎస్, ఆ సందర్భంలో దాదాపుగా 700 మెజార్టీ వచ్చింది మీకు. 600 చిల్లర మేబీ. ఇంతటి మెజార్టీ ఏ విధంగా సాధ్యపడింది అంటారు? అదే చెప్తున్నా కదా నేను, 100% ప్రజలు ఇప్పుడు ప్రజలకు ఒక నమ్మకం. మేము తిరుగుతూనే ఉన్నాం కదా రాజకీయాలలో. ఇప్పుడు మనకంటే ఎలక్షన్స్ వస్తే ఒక లెక్క, మళ్ళీ రాజకీయం చేసేటప్పుడు ఒక లెక్క, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉన్నాం నార్మల్ స్టైల్ అంతే. ఎప్పుడు పబ్లిక్ ఏది అవసరం ఉన్నా, ఇప్పుడు కూడా మా కౌన్సిలర్ అయిపోయి దాదాపు 6 నెలలు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయిపోయినాక కూడా మాకు నార్మల్ కాల్స్ వస్తూనే ఉంటాయి. సీను ఇక్కడ రైట్ రావట్లేదు, ఇక్కడ డ్రైనేజ్ పొంగి పొర్లిపోతుంది, ఇక్కడ మాకు క్లీన్ చేస్తలేరు, ఇట్లాంటి బేసిక్ ప్రైమరీ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. అంటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతా. మీరు బిలీవ్ చేయరండి, మా దగ్గర ఒక ఆమె రూతమ్మ అని ఉంటుంది. వాళ్ళు బుడగజంగాలలో, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదు నేను. ఆమె బుడగజంగాల ఆమె పేరు రూతమ్మ. ఆమె ఫోన్ నెంబర్ ఇస్తా, ఎప్పుడు ఏది అవసరమన్నా ఫోన్ చేస్తుంది నాకు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తా. నేను బిజీ ఉంటే రూతమ్మ నేను తర్వాత చేస్తా, మళ్ళీ చేస్తా మీకు అని చెప్పి నా మీటింగ్స్ అన్నీ అయిపోయినాక మళ్ళీ ఆమె కాల్ అటెండ్ చేస్తాను నేను. అంటే ఒక ఓటర్కి, ఒక నాయకునికి ఈ రిలేషన్షిప్ ఉండాలంట నేను. ఇప్పుడు ఆడ ఎన్నో మీద కూర్చొని ఇప్పుడు నువ్వు ఆయన ఫోన్ చేయడానికి, కొంతమందికి ఫోన్ చేయడానికి భయపడతారు, కొంతమందికి ఫోన్ చేసి పని అడగాలంటే భయపడతారు. ఓటర్ అడగాలి ఖచ్చితంగా. ఆయన ఓటర్ యొక్క హక్కు.
ఒక నాయకుడిని అడుగుతున్నావు అంటే వాడు పబ్లిక్లో ఉన్నాడని అర్థం నా దృష్టిలో. నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, నన్ను దీన్ని అన్ని అడుగుతా ఉన్నారు, నన్ను ఇది వస్తలేదు ఇది చేస్తలేరు అంటే నాకు అదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నన్ను గుర్తిస్తున్నారు, నేనున్నా, నా మీద నమ్మకం ఉంది కాబట్టే నాకు ఫోన్ చేశారనేది ఒక నా ఫిలాసఫీ, నేను అది నమ్ముతా. శ్రీనివాస్ గారిని భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్గా చూడొచ్చా? డెఫినెట్గా నేనైతే ఆస్పిరెంట్గా ఉంటాను, కానీ పార్టీ కూడా ఆశీర్వాదం ఉండాలి. అమ్మ సబితమ్మ గారి ఆశీర్వాదం, అదేవిధంగా కార్తికన్న గారి ఆశీర్వాదం, దానికంటే ఎక్కువ మెయిన్ ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని నేను భగవంతుని ఖచ్చితంగా అనుకుంటున్నా. ఖచ్చితంగా నేనైతే కార్పొరేటర్ బరిలో ఉంటా, పోటీలో ఉంటా, గెలుస్తా అనే నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మనం శిరస వహించాలి. అసలు గెలుపుపై మీ ధీమా ఏంటండి? అసలు చెప్తున్నా కదా సార్, ఇప్పుడు మనకు సపరేట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఒక లెక్క, ఎలక్షన్స్ లేకపోతే ఇంకో రకంగా మనం పని చేయం. ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది, పోస్ట్ వచ్చినప్పుడు దాన్ని రాజకీయాలప్పుడు ఎలక్షన్ టైంలో ఉంటాము, తర్వాత నార్మల్ యాజువల్గా ఉంటాం. ఎప్పుడు కూడా ఈ విక్టరీని ఎప్పుడు కేటీఆర్ గారు చెప్తారు, ఎప్పుడు కూడా తలకు ఎక్కించుకోదని చెప్తారు. అది నాకు అలవాటు. ప్రజలు మనల్ని ఆశీర్వదించారు సార్, అంటే వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చిరు మనకు, వాళ్ళ అవకాశం ఇచ్చారు కాబట్టి మనం అయినాం. వాళ్ళకి సాధ్యమైనంత వరకు మనం మేలు చేయాలి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి. అంతే తప్ప ఇదేదో నీకు పోస్ట్ వచ్చింది కదా నేను రూలర్ని అవుతా, నీ మీద నేను ఎక్కి సవారీ చేస్తా అంటే ఇలా కుదరదు. ఇప్పుడు అంతా మొత్తం టెక్నాలజీ యుగము, అట్లా ఉండదు. సాధ్యమైనంత వరకు సర్వీస్ చేయాలి, ప్రజల అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా వారికి మళ్ళీ ఒకసారి సేవ చేసుకొని నాకు అవకాశం కల్పిస్తారని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా నేను కార్పొరేటర్ గెలుస్తానని నాకు నమ్మకం ఉంది టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ఓకే అండి, ప్రెసిడెంట్ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ప్రస్తుత రాజకీయాలన్నీ కూడాను పూర్తిగా స్వార్థపూరితమైన రాజకీయాలు, పూర్తిగా డబ్బుతో కూడుకున్న రాజకీయాలు కొనసాగుతున్నాయి అంటుంటారు కొందరు. మీ ఒపీనియన్ ఏంటండి ఈ విషయంలో? కంప్లీట్గా కాకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ రోజు రాజకీయాలలో, ఇప్పట్లో రాజకీయాలలో మాత్రం ఖచ్చితంగా డబ్బు ముఖ్య పాత్ర అయితే పోషిస్తుందని చెప్పగలుగుతాము. అది అన్నిసార్లు అన్ని వేళలా కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళే గెలుస్తారు కదా సార్ ఎలక్షన్స్లలో. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, గరీబ్ వాళ్ళు ఉంటారు, హయ్యర్ మిడిల్ క్లాస్ ఉంటారు, అందరూ కూడా ఇప్పుడు రాణిస్తూ ఉన్నారు రాజకీయాలలో. యువత కూడా రాణిస్తూ ఉంది అంటే అది 100% తప్పు అని, 100% నిజం అయి ఉండకపోవచ్చు. కొన్ని సార్లు మాత్రం ఖచ్చితంగా డబ్బు యొక్క పాత్ర ఉంటుంది. కానీ అన్నిసార్లు డబ్బే అనేది మాత్రం నేను నమ్మా. మనిషి యొక్క ఫేస్ వాల్యూ ఇంపార్టెంటు, మనిషి యొక్క సర్వీస్ ఇంపార్టెంటు, మనిషి యొక్క దృక్పథం ఇంపార్టెంటు, మనిషి యొక్క విజనరీ ఇంపార్టెంటు, ఆయనకు ఉన్న ఆలోచన ఇంపార్టెంటు. ఇవన్నీ కూడా పాలిటిక్స్లో చూసారండి. ప్రజలు అనుకుంటాం మనం, కానీ వాళ్ళు ఏం చూడరని అనుకుంటాం. కానీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకుంటారు. ఒక అభ్యర్థికి ఓటు వేసేటప్పుడు కొంతమంది ఎవరో కొన్ని డబ్బులు తీసుకొని వేస్తారేమో, కానీ అందరినీ మనం అట్లా అనడానికి లేదు. ఖచ్చితంగా ప్రజలు విఘ్నులు, ఓటర్స్ విఘ్నులు. అన్ని ఆలోచన చేసి వీడు సర్వీస్ చేయగలుగుతాడా లేదా అనేది ఒక అంచనా వచ్చినాకనే వాళ్ళు ఓటేస్తారు. మనకి ఇవన్నీ ఏం తెలియదు, మన అనాలిసిస్, మనం ప్రజలలో వాళ్ళ అనాలిసిస్ మనకు ఖచ్చితంగా వాళ్ళు చాలా విఘ్నులు. ఇవన్నీ చూసే వీడు క్యాపబులా లేదా అని చూసి వాళ్ళు ఓటేస్తారు. ఒక ర్యాపో ఉండాలండి ఓటర్కి, ఒక లీడర్కి. ఫోన్ చేసి నిన్ను అలగగలగాలి, అప్పుడే నువ్వు కరెక్ట్ ఉన్నట్టు. నా దృష్టిలో మాత్రం అది నేను బిలీవ్ చేస్తాను. ఫ్రాంక్గా ఒక మాట చెప్పండి శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. అసలు ఎందుకు వచ్చానరా ఈ రాజకీయాల్లోకి అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే ఎక్కువ శాతం అనిపించదు, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంటే ప్రజలతో కాదు, మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్తోని అనిపిస్తుంది ఒక్కోసారి. అన్నీ మనం ఇంత స్ట్రగుల్ చేస్తాము, ఇంత హార్డ్ వర్క్ చేస్తాము, ఇంత సర్వీస్ చేస్తాము, అయినాక కూడా ఒక్కొక్కసారి అంటే ఏదో ఒక దగ్గర అనిపిస్తుంది. కొన్నిసార్లు అంటే కోపం వస్తుంటుంది, కానీ మళ్ళీ కొంచెం న్యూట్రల్ అయిపోయినాక మళ్ళీ సెట్ అయిపోతుంది. ఓకే, నేను 4 పదులు దాటిన వయసు మీది. ఇంత చిన్న వయసులో ఈ స్థాయికి ఎదిగారు మీరు. సార్, ప్రెసిడెంట్ యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? యూత్కి నేను ఒకటే చెప్తా, యూత్కి ఎప్పుడు కూడా నేను అంటే యూత్ తలుచుకుంటే సాధ్యపడింది, అసాధ్యం అనేది ఏది లేదు. మొన్ననే నిదర్శనం చూశారు, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నీట్ పేపర్ లీక్ అయినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ఉద్యమం. ఎక్కడైనా సరే యూత్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. దాన్ని కరెక్ట్ ఆచరణలో పెట్టమని చెప్తా. యూత్కి ఒకటే చెప్తా నేను, ఏంటంటే డిసిప్లిన్ ఒకటి, పంక్చువాలిటీ ఒకటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి ఎప్పుడు మిస్ కావద్దండి. ఒకటి మోరల్ ఎథిక్స్ ఎప్పుడు కూడా మిస్ కావద్దు. ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా మనిషికి విక్టరీ అనేది అసాధ్యం కాదు. ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి, ఒక టార్గెట్తో ముందరకు పోవాలి. ఒక మంచి సదుద్దేశంతో మనం ముందరకు పోతే ఖచ్చితంగా మనం సమాజంలో మంచి హైట్స్లో నిలబడతామండి. అది నేను యూత్కి ఇచ్చే మెసేజ్. ఎప్పుడు కూడా మన ఇండివిజువాలిటీని లాస్ కావద్దు.
ఎప్పుడైనా తప్పు జరిగితే ప్రశ్నించాలి, పంక్చువాలిటీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇది నేను చెప్తా యూత్కి. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న యూత్ ఎక్కడ కూడా ఫెయిల్ గారండి. ఫెయిల్ గారు అని చెప్పడానికి నేనే నిదర్శనం. ఎక్కడ అటెండర్ అండి, ఎక్కడ కార్పొరేటర్ స్థాయికి వచ్చినామండి, మీరే చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతుంది? కాంగ్రెస్ పరిపాలన 100% వితౌట్ ఎనీ హెజిటేషన్ సరిగా లేదు. 100% ఖచ్చితంగా లేదు. ఎందుకంటే కేసీఆర్ గారే చాలా మంచి దార్శనికుడు. ఆయనను నమ్మి ఓట్లేసిరు. ఆయనను కాదని చెప్పి రేవంత్ రెడ్డికి ఓట్లేసిరు. అంటే ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుందంటే, ఆహా ఎస్ ఈయన కేసీఆర్ గారి కంటే చాలా మంచిగా పరిపాలన చేస్తారు కాబట్టి ఇచ్చిరు అనేది వాళ్ళ ఒకే ఒపీనియన్. కానీ 6 months లోపలనే 1 year లోపలనే వాళ్ళంటే, ఇప్పుడు నేను రాజకీయ విమర్శ చేస్తలేను, ఆన్ గ్రౌండ్ ప్రాక్టికల్గా నేను చెప్తా ఉన్నానండి. అంటే ప్రజలకు ప్రభుత్వానికి చాలా గ్యాప్ ఉంది. వాళ్ళు అంటే ఇప్పుడు ప్రెస్లో ఒకటి చెప్తా ఉంటారు, గ్రౌండ్ రియాలిటీ వేరే ఉన్నది. అది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే మేము కాంగ్రెస్ వాళ్ళతో కూడా తిరుగుతూ ఉంటాం, అంతా తారసపడతా ఉంటారు, మా మిత్రులు ఉంటారు, వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, అన్న అవన్న మరి చాలా బ్లండర్ అవుతుంది, ఏం అయితలేదు. అంటే మన రేవంత్ రెడ్డి గారు అట్లా హామీలు ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్ టైంలో. ఆయన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అట్లా ఉండే. ఆయన వచ్చినాక మళ్ళీ ఆయన ద్వారానే మళ్ళీ డ్యామేజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఆయన ద్వారానే ఫామ్లోకి రావడం జరిగింది. మళ్ళీ ఆయన ద్వారానే ఈరోజు ఏమైందంటే మరీ గ్రౌండ్ లెవెల్కి పడిపోవడం జరిగింది. ఎందుకంటే ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇంటర్నేషనల్ వేదికల మీద కానీ నేషనల్ వేదికల మీద కానీ ఆయన పంచుకునే ఆహాభావాలు ఎట్లా ఉన్నాయంటే తెలంగాణ యొక్క ఉన్నత స్థాయిని కిందికి దిగజారే స్థాయిగా ఉన్నాయి సార్. ఎందుకంటే నువ్వు ఒక స్టేట్కి సీఎం అండి, మీరు మీ యొక్క భాష ఇప్పుడు అవతలైనా మాట్లాడుతున్నా నేను చెప్పి మాట్లాడుతా అంటే అది కుదరదు. మీరు ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి పని చేయవలసి వస్తుంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిండ్రు, ఏం హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు నేను దానికి డిబేట్ పెట్టుకుంటే మళ్ళీ ఒక రోజు అవుతుంది, సపరేట్ అవుతుంది అది. కానీ ప్రజలకైతే తెలుసు కదా, రైతు బంధు వేసినాం అంటారు, కొంతమందికి వేసి కొంతమందికి వేయరు. అది రైతు బీమా ఇస్తున్నాం అంటున్నారు, రైతు బీమా లేదు. లేటెస్ట్గా కళ్యాణ లక్ష్మి ఎంత మంచి సంక్షేమ పథకం అండి, అది కేసీఆర్ గారు ఇస్తే ఎంత మంచి సక్సెస్ అయింది. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా హరీష్ రావు సార్ గారు, మళ్ళీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు అడిగితే అది అధికారుల యొక్క మిస్టేక్ అని చెప్తా ఉన్నారు. మినిస్టర్లకు తెలియకుండా జరుగుతుందండి ఇది, రైట్? మళ్ళీ లేటెస్ట్గా ఒకటి అంటే ఇంకోటి హైడ్రా అనేది తీసుకుంటున్నారు వాళ్ళు. హైడ్రా ఎట్లా ఉండాలంటే పారదర్శకంగా ఉండాలి, ప్రజలలో ఒక నమ్మకం కల్పించేటట్టు ఉండాలి. ఎప్పుడైనా సరే ఏదైనా యాక్షన్ తీసుకునేది ఉంటే, ఒక గొప్ప నిర్ణయం తీసుకునేది ఉంటే తనతోనే స్టార్ట్ చేయాలి. ఒక ఇల్లు గూలగొట్టే ప్రయత్నం చేసేది ఉంటే సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఇల్లు గూలగొట్టాలి ఫస్ట్. వాళ్ళ తమ్ముని యొక్క ఇల్లు ఉన్నదా, దుర్గం చెరువు దగ్గర ఉన్నది, సల్కం చెరువు దగ్గర ఎంపీ గారు అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నది. వీటి మీద అటెండ్ చేయాలి ఫస్ట్. అవి చేస్తే ప్రజలలో నమ్మకం వస్తుంది. నువ్వు గరీబోని చూసి మూసి పరివాహక ప్రాంతంలో మేము ఎంత పెద్ద హిస్టేషన్, కేటీఆర్ గారు మా కార్తిక నగర్ ఎంత పెద్ద హిస్టేషన్ తీసుకున్నారు ఉన్నారు. అంటే మిడిల్ క్లాస్ నిరుపేద కుటుంబాల యొక్క ఇళ్లను కూల్స్తే ఏమొస్తుంది సార్? ప్రజలు ఇప్పుడు కొన్నిసార్లు ప్రజలు మిస్టేక్ చేస్తూ ఉండొచ్చు, కానీ ప్రభుత్వం వాళ్ళ మీద నువ్వు వేరే ప్రభుత్వం నుంచి వచ్చినట్టు వీళ్ళ మీద నువ్వు దహనకాండ చేసి 10,000 ఇండ్లు సుమారు నువ్వు గులగొట్టి నేను మూసి సుందరీకరణ చేస్తా అంటావు. మళ్ళీ నువ్వే చెప్తావు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోయి అడిగితే నన్ను కోసి కారం పెట్టినా, నన్ను కోసినా కానీ కూడా డబ్బులు లేవని చెప్తావు. వేల కోట్లు నీకు మూసి సుందరీకరణకి ఎందుకు అవసరం అండి చెప్పండి? తినడానికి తిండి లేదు కానీ మూసి సుందరీకరణ అని చెప్తున్నట్టు ఉన్నది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, వితౌట్ ఎనీ డౌట్. ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టండి, ఖచ్చితంగా మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ప్రజలు ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. చూడండి ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, అదంతెందుకు, మీరు ఎలక్షన్స్ ఇంకో 1-2 years వస్తాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఎందుకంటే ప్రజలలో కోపం మూటగట్టుకుంది కాంగ్రెస్లో. అంటే వాళ్ళ తప్పేం లేదు, వీళ్ళు ఇచ్చిన హామీలకు వాళ్ళు అట్రాక్షన్ అయ్యారు, రైతులు అట్రాక్షన్ అయ్యారు, మహిళా లోకం అట్రాక్షన్ అయింది, యువత అట్రాక్షన్ అయింది, అందరూ కూడా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేశారు. 10 years కేసీఆర్ని చూసినాం, సరే ఒకసారి రేవంత్ రెడ్డి గారిని చూద్దామనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. కానీ ఆ నమ్మకాన్ని నువ్వు ఓడగొట్టుకున్నావు కదా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క కోపాన్ని మూటగట్టుకుంది కదా. ఈరోజు మీరు గ్రౌండ్ రియాలిటీ చూడండి, నివేదికలు చూడండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూడండి, డైలీ గ్రాఫ్ పడిపోతుందండి. లేటెస్ట్గా ఇప్పుడు మీ ఆస్తులు, అందరి ఆస్తులు 10 సార్లు రిజిస్ట్రేషన్ అయిన లింక్ డాక్యుమెంట్స్ని తీసుకుపోయి మీరు ఫామ్ 22A నిషేధిత జాబులో పెడితే దాని అర్థమైందండి? ఎంత బ్లైండ్గా చేస్తుంది గవర్నమెంట్, ఎంత బ్లండర్ అవసరమా? మీరు పరిపాలన జస్ట్ కేసీఆర్ గారు చేసినట్టు మీరు పరిపాలన సరిగ్గా చేయండి. మీరు ఖచ్చితంగా మీరు కరెక్ట్ పరిపాలన చేస్తే ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథం పడతారండి, సవాలే లేదు. మహర్షి ఫౌండేషన్
స్థాపన వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అసలు? సర్వీస్ మోటోనే సార్, మెయిన్ ఉద్దేశం సర్వీస్ మోటోనే. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయాలలో చూస్తూ ఉంటే కొంచెం ఏం చేస్తూ ఉంటే రాజకీయంగా కొన్ని అంటే విమర్శలు చేస్తూ ఉంటారు. కాబట్టి నేను స్వచ్ఛందంగా నా మిత్రుడు మురళీగౌడ్, మళ్ళా సురేష్ అన్న, మా టీం, మా అన్నయ్య అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా అనుకున్నాం. ₹1 సంపాదిస్తే ఒక చారణ పబ్లిక్ కోసం ఖర్చు పెట్టాలనే ఉద్దేశం తప్ప అందులో ఏం ఇది లేదు. టైం ఉన్నప్పుడల్లా ఆ బ్యానర్ మీద మేము సర్వీస్ చేస్తూనే ఉంటాం. ఎక్కువ ఏడ ప్రాపగండా చేయం. ఓకే. చదువుకున్న పిల్లలకు కొంచెం ఆర్థిక సాయం ఇవ్వడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడము, రేషన్ లేని వాళ్ళకి రేషన్ ఇవ్వడం, మాతో ఎంత సాయం అయితే అంత చేసింది చెప్పుకోరంటారు. చెప్పుకునే ఎక్కువ అంటే చెప్తాము, ఎక్కువ ప్రాపగండా చేయను, అవసరమైతే చూద్దాం. కానీ ఖచ్చితంగా ఆ సంస్థ ద్వారా మీద సేవ చేస్తాం మేము ఖచ్చితంగా. ఓకే, చిట్ట చివరిగా ఒక ప్రశ్న శ్రీనివాస్ గారు, చెప్పండి. అసలు మీ జీవితాశయం ఏంటండి అసలు? ఏం ఆశయం ఉంటుందన్నా ఏం లేదు, మంచిగా ఉండాలంటే అందరు మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉండాలి, మనతో పాటు అందరు మంచిగా ఉండాలి, అంతే నా జీవిత ఆశయం. పెద్దగా నాకు పెద్దగా కోరికలు ఏం లేవు. అందరం మంచిగా ఉండాలి, మనతో పాటు అందరు మంచిగా ఉండాలి, అంతే. ఓకే శ్రీనివాస్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ నందన. ఓకే వ్యూయర్స్, మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దాన్ గుడ్ బై.